స్టీరింగ్ పట్టుకునే పొజిషన్ కరెక్ట్గా పట్టుకోవాలి. ఇలా తిప్పుతున్నప్పుడు ఇలా రైట్ అయినప్పుడు చూడండి, కొంచెం తిరిగిన వెంటనే మళ్ళీ స్టీరింగ్ స్ట్రైట్. ఎల్లప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ లైన్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాను చూడండి, మిర్రర్ చూసుకుని స్లోగా తిప్పాను ఇట్లా, మళ్ళీ వెంటనే స్ట్రైట్ చేశాను. మళ్ళీ రైట్కి వెళ్తున్నాను, మళ్ళీ వెంటనే స్ట్రైట్ చేస్తున్నాను. మళ్ళీ లెఫ్ట్ వెళ్తున్నాను, మళ్ళీ వెంటనే స్ట్రైట్ చేస్తున్నాను. మళ్ళీ రైట్ వెళ్తున్నాను, వెంటనే స్ట్రైట్ చేస్తున్నాను. లెఫ్ట్ వెళ్తున్నాను, స్ట్రైట్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా మనం తిరిగిన వెంటనే మళ్ళీ స్ట్రైట్ రావాలి. స్ట్రైట్ ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ మనకు పొజిషన్. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తాను స్టీరింగ్ కంట్రోల్ అనేది ఏ విధంగా చేయాలి అనేది. ఫస్ట్ చూపించిన తర్వాతకి డ్రైవింగ్ చేసుకుంటూ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టీరింగ్ కంట్రోల్ అనేది ఇస్తారు. మీరు డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నా ఎక్కడ నేర్చుకున్నా ఫస్ట్ మనకు మొదటిగా రావాల్సింది స్టీరింగ్ కంట్రోల్. సో స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తేనే మన డ్రైవింగ్ అనేది చాలా బాగా వస్తుంది. పట్టుకునే విధానం చూపిస్తున్నాను. సో ఈ విధంగా పట్టుకోండి. చూడండి, ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా ఈ ఫింగర్తో లాక్ చేయాలి, రైట్ హ్యాండ్ ఇక్కడ లాక్ చేయాలి. ఇలా పట్టుకున్నప్పుడు ఈ ఫింగర్స్తోని వైపర్ అయితే ఆపరేటింగ్ చేయొచ్చు. సో ఇక్కడ 4 ఫింగర్స్ చూపిస్తున్న రైట్ హ్యాండ్. సో ఇదైతే ఇండికేటర్ ఆపరేటింగ్ చేస్తానికి చక్కగా ఉంటుంది. సో స్టీరింగ్ కంట్రోల్ బాగా ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా సరే మనం కొంచెం లైన్ మారాలంటే కొంచెం ఇంత అంటే సరిపోతుంది. లైన్ మారిన వెంటనే మళ్ళీ స్టీరింగ్ యథావిధిగా ఇట్లా స్ట్రైట్ చేయాలి. ఎప్పుడైనా సరే మీరు ఎటు తిప్పినా, సపోజ్ రైట్ తిప్పినప్పుడు మళ్ళీ వెహికల్ స్ట్రైట్ కావాలన్నప్పుడు మళ్ళీ తిరిగిన వెంటనే లెఫ్ట్ తిప్పాలి. ఆపోజిట్ లెఫ్ట్ తిప్పినప్పుడు మళ్ళీ స్ట్రైట్ కావాలంటే వెంటనే తిరిగిన వెంటనే మళ్ళీ రైట్ తిప్పాలి. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగిన వెంటనే తిప్పాలి. వెంటనే చూడండి, స్టీరింగ్ అనేది 2 హ్యాండ్స్తో పట్టుకొని నేర్చుకోవాలి. స్టార్టింగ్లో రైట్ తిరిగేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు సపోజు రైట్ యూటర్న్ చేస్తున్నప్పుడు రైట్ తిరుగుతుంటారు కదా. సో రైట్ అన్నప్పుడు లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్ తిరిగినప్పుడు రైట్ ఉంటుంది. 2 హ్యాండ్స్తోని ఆపోజిట్ డైరెక్షన్. సపోజ్ చూడండి, నేను ఇక్కడ స్టీరింగ్ మొత్తం రైట్ తిప్పుతాను. సో రైట్ తిరుగుతున్నప్పుడు స్టీరింగ్ అనేది ఇట్లా ఉండాలి, రైట్ హ్యాండ్ ఒకటి రొటేషన్ అవుతున్నారు. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ అనేది స్టీరింగ్ మీదనే ఉంది. సో ఇలా తిప్పాలి. అదేవిధంగా మళ్ళీ లెఫ్ట్ తిప్పాలంటే రైట్ ఉంటుంది, లెఫ్ట్ ఒకటి రొటేషన్ అవుతుంది. చూడండి, ఇక్కడ రైట్ ఉంది, లెఫ్ట్ ఒకటి రొటేషన్ అవుతుంది. సో ఈ విధంగా మనం టర్న్ చేయాలన్నట్టు. స్టీరింగ్ స్ట్రైట్ ఉన్నట్టు తెలుసుకోవాలంటే 2 టెక్నిక్లు ఉంటాయి. కొంచెం వెహికల్ ముందు మూవ్ చేసినా ఈ లెఫ్ట్ వెళ్తుంది, వెంటనే స్ట్రైట్ చేసేసుకోవాలి. సపోజు ఒక సైడ్ మొత్తం ఇట్లా ఉంది అనుకోండి, ఇది స్ట్రైట్ అనిపిస్తుంది, స్ట్రైట్ కాదు. చూడండి, లెఫ్ట్ వెళ్తుంది, వెంటనే రైట్ చేసుకోవచ్చు. లేదా మీకు ఆగి ఉన్న కార్ ఎక్కడైతే ఆగి ఉందో అక్కడే తెలుసుకోవాలంటే పూర్తిగా ఒక సైడ్ తిప్పేయండి, ఇటు సైడ్ అండ్ ఒక సైడ్ ఫుల్ టర్న్ చేసి 2 టైమ్స్ స్టీరింగ్ రైట్ తిప్పితే స్ట్రైట్ అవుతుంది. చూడండి, ఇది మళ్ళీ పైకి రావాలి. ఇది 1 2 స్ట్రైట్ అయింది వెహికల్. సో రైట్కి ఉన్నప్పుడు ఇట్లా ఫుల్ రైట్ తిప్పేసేయండి, మళ్ళీ సేమ్ లెఫ్ట్కి తిప్పండి, ఇది అనేది పైకి రావాలి. 1 2 స్టీరింగ్ స్ట్రైట్ అయింది. సో ఈ విధంగా మీరైతే స్టార్టింగ్లో 2 హ్యాండ్స్ పట్టుకొని డ్రైవింగ్ చేయండి. ఆటోమేటిక్గా రాను మీకు సింగిల్ హ్యాండ్తో అయితే అలవాటు అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసుకుంటూ చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, స్టీరింగ్ ఇట్లా పట్టుకుంటారు కదా. సపోజ్ ఇక్కడ లెఫ్ట్ వచ్చింది, సో మనం ఇండికేటర్ ఆన్ చేసుకుంటాం, లెఫ్ట్ మీద చూస్తాం. సో ఇక్కడ స్లోగా ఇట్లా తిప్పండి. సో ఇలా తిప్పుతున్నప్పుడు మనకు ఈజీ తెలుస్తుంది. ఇట్లా తిరిగిన వెంటనే ఎప్పుడైతే మనకి ఈ రోడ్డుకి మన వెహికల్ స్ట్రైట్ అవుతుందో వెంటనే స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేయాలి. సో ఎవ్రీ టైం మీరు రైట్ తిరిగినా, లెఫ్ట్ తిరిగినా, ఈవెన్ యూటర్న్ చేసినా కూడా వెంటనే స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేయాలి. సో యూటర్న్ చేసిన దగ్గర మాత్రమే స్టీరింగ్ అనేది ఫుల్ టర్న్ చేస్తాం. సో మామూలుగా లెఫ్ట్ రైట్ అన్నప్పుడు ఓన్లీ ఒక హాఫ్ రౌండ్, ఒక 30వ రౌండ్ తిరుగుతుంది. సో ఆ టర్నింగ్ బట్టి కొన్ని రైట్ టర్న్లు ఏమో షార్ప్గా ఉంటాయి, కొన్ని ఏమో కొంచెం లైట్గా ఉంటాయి. సో సపోజ్ ఇక్కడ లెఫ్ట్ తిరుగుతున్నాను, చూడండి, లెఫ్ట్ ఇండికేటర్ వేసాను, లెఫ్ట్ మిర్రర్ చూస్తున్నాను. స్టీరింగ్ అనేది స్లోగా ఆ లెఫ్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు చూడండి. ఇక్కడ ఒక రౌండ్ తిరిగింది, 30వ రౌండ్ వరకు తిరిగింది. చూడండి, ఫుల్ రౌండ్, ఒక రౌండ్ ఫుల్ తిరిగింది. తిరిగిన వెంటనే మళ్ళీ ఇది స్ట్రైట్ చేసుకోవాలి. ఎవ్రీ టైం మనం తిరిగిన వెంటనే స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకుంటుంటే మన వెహికల్ అనేది రైట్కి లెఫ్ట్కి వెళ్ళకుండా సీదా వెళ్తుంది. సో ఇలా అవసరాన్ని బట్టి కొంచెం టర్నింగ్ ఉంది, ఇక్కడ జస్ట్ స్టీరింగ్ అనేది కొంచెం ఇట్లా తిప్పుతున్నాను. ఓకే, ఇట్లా తిరిగిన వెంటనే మళ్ళీ స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకోవాలి ఎవ్రీ టైం. సపోజ్ అక్కడ యూటర్న్ ఉంది, సో ఇండికేటర్ ఆన్ చేసుకోవాలి ఖచ్చితంగా. రైట్ సైడ్ మిర్రర్ చూడాలి, బైక్ వస్తుంది, బైక్ కూడా ఆగిపోయాడు. సో ఇక్కడ యూటర్న్ చేస్తున్నప్పుడు మనం డివైడర్కి వెళ్ళినప్పుడు 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో కార్ పూర్తిగా ఆగిపోయింది కాబట్టి ఆగిపోతే ఫస్ట్ గేరు, స్లో మూవ్మెంట్, ఇంత మూవ్మెంట్ ఉంటే సెకండ్ గేర్ వేసుకోవాలి మాన్యువల్ కార్ అయితే. చూడండి, ఎప్పుడైతే మన రైట్ సైడ్ మిర్రర్ ఆ కార్ని రన్నింగ్కి వస్తుందో చూడండి, ఇక్కడ సింగిల్ హ్యాండ్తో ఫుల్ ఇట్లా తిప్పిస్తున్నాను. మీ 2 హ్యాండ్స్తో తిప్పుకోవచ్చు. ఇలా తిరిగిన వెంటనే ఈ రోడ్డుకి ఎప్పుడైతే మన కార్ స్ట్రైట్ అవుతుందో చూడండి, ఇప్పుడు స్ట్రైట్ అయితే వెంటనే 2 times స్టీరింగ్ లెఫ్ట్ తిప్పాలి. సో రైట్ తిరిగి మనం యూటర్న్ చేసినాం కదా,
మళ్ళీ మన బండి స్ట్రైట్ కావాలంటే లెఫ్ట్ తిప్పాలన్నట్టు. సో ఏ యూటర్న్ అయినా పర్లేదు, మీది ఏ కార్ అయినా పర్లేదు, స్టీరింగ్ అనేది యూటర్న్ చేసిన తర్వాతకి యూటర్న్ మోస్ట్లీ మనం అందరం రైట్కి తిరుగుతాం. సో స్టీరింగ్ రైట్ తిప్పి ఫుల్ యూటర్న్ చేసిన తర్వాతకి ఆటోమేటిక్గా స్టీరింగ్ అనేది లెఫ్ట్కు టూ రౌండ్స్ టర్న్ చేస్తే స్టీరింగ్ అనేది స్ట్రైట్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇక్కడ ముందు ఎదుర ఒక యూటర్న్ వస్తుంది. సో ఇక్కడనేమో మనం మెయిన్ రోడ్ ఎంటర్ అవుతున్నాము. సో జాగ్రత్తగా ఎంటర్ కావాలి, ఒకేసారి వెళ్ళొద్దు, స్లోగా మన లెఫ్ట్ అనేది ఇట్లా స్ట్రైట్కి వెళ్ళొద్దు, ఇలా క్రాస్కి వెళ్ళాలి. సో ఇండికేటర్ వేయాలి, లెఫ్ట్ మీద చూసుకుంటాలి. ఈ పాయింట్కి వచ్చినాక ఇటు సైడ్ ఏ వెహికల్స్ చూసుకుంటూ స్లోగా ఇలా రోడ్ అయితే ఎక్కాలి. ఎక్కిన వెంటనే అక్కడ యూటర్న్ ఉంది, ముందు ఒకటి చూపిస్తా. యూటర్న్ చేయాలంటే మనం ఫస్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇండికేటర్ ఖచ్చితంగా ఆన్ చేయాలి. అండ్ రైట్ సైడ్ మీరు చూసుకుంటూ ఏ వెహికల్స్ వస్తున్నాయో గమనించుకుంటూ మనం స్లోగా ఫస్ట్ లైన్కి అయితే వచ్చేసాలి. సో ఖచ్చితంగా సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతిదీ 100% ఖచ్చితంగా చూసుకోవాలి. ఇండికేటర్ వేయడం, మిర్రర్స్ చూడటం. చూడండి, ఇక్కడ నేను ఫుల్ యూటర్న్ చేస్తున్నాను, రైట్ సైడ్ 2 హ్యాండ్స్తో తిప్పుతున్నాను, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ తిప్పాను, మళ్ళీ కొంచెం స్ట్రైట్ వెళ్ళాలి, ఎందుకంటే యూటర్న్ అనేది కొంచెం ముందుకు వెళ్ళినాక ఉంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ యూటర్న్ చేస్తున్నాను. చేసిన వెంటనే 2 టైమ్స్ తిప్పాలి, 1 2. చూడండి, 2 టైమ్స్ చేయగానే స్ట్రైట్ అయింది మళ్ళీ. సో ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ వెళ్తాం, ఇండికేటర్ ఇచ్చినాం, మిర్రర్ చూసుకుంటూ స్లోగా లెఫ్ట్ లైన్కి వచ్చేసాం. ఒకేసారి రావద్దు, స్లోగా రావాలి, అవకాశం దొరికిపోద్ది, ఎందుకంటే ట్రాఫిక్లో వెహికల్స్ అనేది చాలా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ తిప్పుతున్నాను, ఒక రౌండ్ తిరిగింది. ఓకే, మళ్ళీ మనం స్ట్రైట్ చేయాలంటే ఒక్క రౌండ్ రైట్ తిప్పాలి, ఎందుకంటే లెఫ్ట్ తిప్పినాం కదా. ఆపోజిట్ అనుకోండి, రైట్ తిప్పితే లెఫ్ట్ తిప్పాలి, లెఫ్ట్ తిప్పితే రైట్ తిప్పాలి. సో ఒక టర్నింగ్ ఉంది, టర్నింగ్ దగ్గర మనం లెఫ్ట్ తిప్పుతున్నాం కాబట్టి స్పీడ్ అనేది తక్కువ చేయాలి. ఎక్కువ స్పీడ్లో టర్న్ కాదు ఏ వెహికల్ అయినా. బ్రేక్ మీద కాలు పెడుతూ కొంచెం స్లో చేస్తూ ఇలా స్టీరింగ్ అనేది హాఫ్ రౌండ్, చూడండి హాఫ్ రౌండ్ తిరిగింది, మళ్ళీ వెంటనే స్ట్రైట్ చేశాను. సపోజ్ మనం లైన్స్ మారేటప్పుడు ఎట్లా ఉంటుంది చూపిస్తా స్టీరింగ్ పొజిషన్. సో ఇక్కడ ఫస్ట్ లైన్కి వెళ్ళాలంటే ఇండికేటర్ వేసి మిర్రర్ చేశాను కదా, చూడండి హాఫ్ రౌండ్ కంటే తక్కువనే ఇటు వచ్చేసాం, మళ్ళీ వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసాం. సో ఇక్కడ ఫస్ట్ లైన్ నుండి సపోజ్ మనం సెకండ్ లైన్కి చేంజ్ చేద్దాం. సో ఇక్కడ ఇండికేటర్ వేసాను, ఇక్కడ మిర్రర్ చూసుకుంటుంటే స్లోగా కొంచెమే చూడండి, కొద్దిగానే, ఎందుకంటే మూమెంట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఆగి ఉన్నప్పుడు కారు యొక్క స్టీరింగ్ అనేది ఒక తీరుగా ఉంటుంది, మనం రన్నింగ్లో ఉన్నప్పుడు స్టీరింగ్ అనేది ఎక్దమ్ ఫ్రీ మూమెంట్ అవుతుంది. సో కొంచెం ఒకేసారి ఇట్లా అన్నగినా కట్ అయిపోతుంది ఎక్కువ. సో ఆ విధంగా మీరు ఆగి ఉన్నప్పుడు ఎట్లా తిప్పుతున్నారో రన్నింగ్లో ఉన్నప్పుడు అంత స్పీడ్గా తిప్పొద్దు, కొంచెం లైట్గా మూమెంట్, కొంచెం ఒక హాఫ్ సెంటీమీటరు ఇలా స్లోగా అవసరాన్ని బట్టి ఆ రోడ్ అనేది ఎట్లా ఉంది, ఎంత తిప్పాలి అనేది ఒక ఐడియా వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం దీని గురించి పెద్దగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. స్టీరింగ్ పట్టుకునే పొజిషన్ కరెక్ట్గా పట్టుకోవాలి. ఇలా తిప్పుతున్నప్పుడు ఇలా రైట్ అయినప్పుడు చూడండి, కొంచెం తిరిగిన వెంటనే మళ్ళీ స్టీరింగ్ స్ట్రైట్. ఎల్లప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ లైన్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాను, చూడండి మిర్రర్ చూసుకుని స్లోగా తిప్పాను, ఇట్లా మళ్ళీ వెంటనే స్ట్రైట్ చేశాను. మళ్ళీ రైట్కి వెళ్తున్నాను, మళ్ళీ వెంటనే స్ట్రైట్ చేస్తున్నాను. మళ్ళీ లెఫ్ట్ వెళ్తున్నాను, మళ్ళీ వెంటనే స్ట్రైట్ చేస్తున్నాను. మళ్ళీ రైట్ వెళ్తున్నాను, వెంటనే స్ట్రైట్ చేస్తున్నాను. లెఫ్ట్ వెళ్తున్నాను, స్ట్రైట్ చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా మనం తిరిగిన వెంటనే మళ్ళీ స్ట్రైట్ రావాలి. స్ట్రైట్ ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ మనకు పొజిషన్. ఇక్కడ టీ కనిపిస్తుంది కదా, టయోటా, సుజుకి ఉందనుకో ఎస్ ఉంటుంది, హుండాయ్ ఉందనుకో హెచ్ ఉంటుంది. సో ఇక్కడ హెయిర్ బ్యాగ్స్ అని ఉంది కదా, ఇది మనకు స్ట్రైట్ ఉన్నట్టు తెలియజేస్తుంది. సో రైటింగ్స్ అనేది ఉల్టా ఉన్నప్పుడు అది ఈ స్పెల్లింగ్ అనేది ఉల్టా ఉంటుంది. సో ఈ విధంగా మనం అయితే స్టీరింగ్ కంట్రోల్ అనేది స్టెప్ బై స్టెప్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే 100% క్లియర్గా వస్తుంది. సో మనం పట్టుకునే పొజిషన్ అనేది కరెక్ట్గా పట్టుకుంటూ మనం ఆ టర్నింగ్స్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎంత తిప్పుకోవాలి అంత తిప్పుకోవాలి. సడన్గా మీరు ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు సపోజ్ ఇక్కడ చాలా స్పీడ్ ఉంది చూడండి, ఒకసారి తిప్పి చూపిస్తా. చూడండి ఇట్లా కట్ అయిపోతుంది, చాలా డేంజర్ అన్నట్టు. ఇట్లా తిప్పొద్దు, చూడండి ఇట్లా తిప్పొద్దు ఒకేసారి. ఆ స్పీడ్ మూమెంట్లో మనకు సైడ్ ఏదైనా వెహికల్స్ ఉంటే తగులుతాయి 100%. అందుకోసమే కొంచెమే అటు లైన్లో వెళ్ళాలంటే స్లోగా ఇట్లా తిప్పాలి, ఒకేసారి రఫ్గా కట్ చేస్తే కంట్రోల్ అనేది తప్పుతుంది. అండ్ బిగినర్స్కి ఇప్పుడు మీరు పట్టుకునేటప్పుడు ఈ విధంగా పట్టుకుంటారు కదా 2 హ్యాండ్స్తోని. సో మాన్యువల్ కార్ అన్నప్పుడు మనం గేర్ మార్చుతూ ఉండాలి. సో గేర్ మార్చుతున్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే బిగినర్స్కి ఇలా స్టీరింగ్ అనేది లెఫ్ట్ వెళ్ళిపోతుంది, ఒక్కోసారి రైట్ వెళ్ళదు కానీ ఎక్కువ లెఫ్ట్ వెళ్ళిపోతుంది అన్నట్టు బాగా. సో అప్పుడు ఏం చేస్తారు మీరు, ఖచ్చితంగా మనం లెఫ్ట్ హ్యాండ్తో గేర్లు మార్చుతాం కనుక మీరు గేర్ మార్చుతున్నప్పుడు హ్యాండ్ వెళ్ళేమో ఉండు, ఈ రైట్ హ్యాండ్ ఉంది కదా కొంచెం ఇట్లా స్టిఫ్గా పట్టుకొని కొంచెం రైట్ ఇట్లా లాగుతూ కొంచెం రైట్ సైడ్ కొంచెం బ్యాలెన్స్ చేసి పట్టుకొని ఇట్లా గేర్ మార్చండి. మళ్ళీ వెంటనే తీసుకొచ్చి స్టీరింగ్ ఇట్లా పట్టుకోండి.
మళ్ళీ గేర్ మార్చుతున్నప్పుడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ గేర్ హ్యాండ్ మీదకి వెళ్ళాలి, గేర్ మార్చుకోవాలి, మళ్ళీ ఇలా పట్టుకోవాలి. కొంచెం మీరు గేర్లు చూస్తూ వేయొద్దు, ఖచ్చితంగా మీ చూపు అనేది ముందుకే ఉండాలి. సో గేర్ యాడ్ వైపు అసలు చూడొద్దు. మీరు గేర్ యాడ్ వైపు చూసారంటే ఆటోమేటిక్గా మీరు ముందు ఫోకస్ చేయలేరు, వెహికల్ అనేది లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి వెళ్తుంది. సో అట్లా ఆ విధంగా నేర్చుకోవచ్చు, ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుగురించే కొంచెం రైట్ హ్యాండ్ సైడ్ కొంచెం బలం కిందికి పెడుతూ కొద్దిగానే జస్ట్ కొంచెం లైట్గా పట్టుకొని, గట్టిగా పట్టడం అవసరం లేదు. ఇట్లా పట్టుకొని కొంచెం ఇట్లా కిందికి రైట్ సైడ్ నొక్కుతూ ఇట్లా గేర్ మార్చుకోండి, మళ్ళీ ఇలా పట్టుకోండి. రాను మీకు మాన్యువల్ కార్ డ్రైవింగ్ నేర్చుకునే వారికి సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ అనేది అలవాటు అవుతుంది. సో స్టార్టింగ్లో మీరు 2 హ్యాండ్స్తో పట్టుకొని నేర్చుకోండి. సో ఈ విధంగా చేయడం వల్ల మీకు స్టీరింగ్ కంట్రోల్ అయితే స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఒక 4-5 రోజులు ప్రాక్టీస్లో ఖచ్చితంగా బాగా వస్తుంది. ఇక రెగ్యులర్ ప్రాక్టీస్లో స్టీరింగ్ కంట్రోల్ అనేది అసలు ఎక్సలెంట్గా వస్తుంది అన్నట్టు.